సరే, ఈ టాపిక్లోకి వెళ్దాం. హ్మ్, అంటే మనం ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఒక ఇల్లు లేదా స్థలం కొనుక్కుంటాం కదా. అవును. చాలా పెద్ద డ్రీమ్ అది అందరికీ. ఎగ్జాక్ట్లీ. కానీ దశాబ్దాల తర్వాత అసలు ఆ ప్రాపర్టీ చట్టపరంగా మనదే కాదు అని తెలిస్తే ఎంత పెద్ద షాక్ తగులుతుందో ఊహించండి. అబ్బా, అది నిజంగా ఒక పీడకల లాంటిది. అదే కదా. సరిగ్గా ఇలాంటి పరిస్థితే నీలమ్మ అనే ఆవిడకి ఎదురైంది. ఈ డీప్ డైవ్లో మనం 2025 సుప్రీంకోర్టు తీర్పు ఒకటి విశ్లేషిద్దాం. అవును కదా. కెఎస్ శివప్ప వర్సెస్ కె నీలమ్మ కేసు. కరెక్ట్. దీనికి మూలమెక్కడంటే 1971లో రుద్రప్ప అనే వ్యక్తి చేసిన ఒక చిన్న లీగల్ పొరపాటు. ఆ చిన్న పొరపాటు ఎంత తీవ్రమైందంటే ఏకంగా దశాబ్దాలు నడిచి 2025లో సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందా గొడవ. అసలు ఏమైందక్కడ? ఏంటంటే రుద్రప్ప తన ముగ్గురు మైనర్ కొడుకుల పేరిట ఉన్న 57వ ప్లాట్ను కోర్టు అనుమతి లేకుండానే అమ్మేస్తాడు. ఒక నిమిషం, మైనర్ల ఆస్తిని తండ్రి అలా ఇష్టమొచ్చినట్టు అమ్మేయొచ్చా? లేదు, అదే ఇక్కడ పాయింట్. అంటే హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ కింద సెక్షన్ 8 ప్రకారం కోర్ట్ పర్మిషన్ లేకపోతే ఆ సేల్ అసలు చట్టబద్ధం కాదు కదా. ఇక్కడే చట్టం ఒక సన్నటి గీత గీసింది. మ్మ్. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. అవునా? ఏంటది? కోర్టు అనుమతి లేకుండా అమ్మితే ఆ సేల్ వాయిడ్ కాదు. వాయిడ్ కాదా? మ్మ్. అంటే మొదటినుంచి చెల్లనిది కాదా? అవును, చెల్లనిది కాదు. అది వాయిడబుల్. వాయిడబుల్. ఓకే. అంటే ఆ అమ్మకం అప్పటికైతే చట్టబద్ధంగానే ఉంటుంది. కాని ఆ మైనర్లు పెద్దవాళ్లయ్యాక మాకు ఈ అమ్మకం ఇష్టం లేదు అని దాని రద్దు చేసే పవర్ పూర్తిగా వాళ్ల చేతిలో ఉంటుంది. ఓహో, అంటే ఆ పిల్లల చేతుల్లో ఒక లీగల్ టైం బాంబ్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ స్థలం చేతులు మారి 1993లో నీలమ్మ దగ్గరకొచ్చింది. పాపం ఆవిడికి ఈ స్టోరీ అంతా తెలుసుండదు. రైట్. ఈలోపు ఆ కొడుకులు మేజర్లయ్యారు కదా. హ్మ్. వాళ్ళు ఆ ప్లాట్కు అసలు యజమానులం తామే అని గ్రహించారు. ఓకే, గ్రహించి ఏం చేశారు? వెంటనే ఆ స్థలాన్ని శివప్ప అనే మరో వ్యక్తికి అమ్మేశారు. కాన్ని రద్దు చేయడానికి కొడుకులు కోర్టులో ఫార్మల్గా కేస్ వెయ్యాలా? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పాత అమ్మకాన్ని రద్దు చేయడానికి వాళ్లు కోర్టు గడప తొక్కాల్సిన అవసరమే రాలేదు. నిజంగానా? ఏళ్ల తరబడి కోర్టులో పోరాడక్కర్లేదా? అస్సలక్కర్లేదు. సుప్రీంకోర్టు ముల్లా సింధులా అలాగే ట్రావెలియన్ ఆన్ మైనర్స్ లాంటి గ్రంథాలను ఉటంకించి ఒక విషయం క్లియర్ చేసింది. ఏం చెప్పింది కోర్టు? ఆ కొడుకులు మేజర్లయ్యాక అదే స్థలాన్ని శివప్పకు అమ్మడం లాంటి స్పష్టమైన చర్య ద్వారా పాత అమ్మకం రద్దవుతుంది. స్పష్టమైన చర్య అంటే ఎనీక్వివోకల్ కండక్ట్ అంటారే అదేనా? అవును, కరెక్ట్. మేము ఆ పాత అమ్మకాన్ని ఏమాత్రం ఒప్పుకోవట్లేదు అని చెప్పడానికి వేరొకరికి ఆస్తిని అమ్మడమే ఒక బలమైన యాక్షన్. వావ్! ఆ ఒక్క సంతకంతో పాత కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా రద్దయిపోయిందన్నమాట. అంతే కదా. సో ఒకే స్థలం, ఇద్దరు కొనుగోలుదారులు, ఇటు శివప్ప అటు నీలమ్మ. అవును, ఇప్పుడు అసలు ఫైట్ మొదలైంది. కాని నీలమ్మ తన ఆస్తిని అంత సులభంగా వదులుకోదు కదా. కోర్టులో ఖచ్చితంగా ఫైట్ చేసి ఉంటుంది. చేయాల్సిందే. కాని ఆమె కోర్టులో ఒక పెద్ద లీగల్ మిస్టేక్ చేసింది. ఏంటా మిస్టేక్? సాక్ష్యం చెప్పడానికి ఆమె స్వయంగా రాకుండా తన పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ను పంపించింది. అదే పీఓఏ కదా. పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే లీగల్గా వాళ్లే అన్నీ చూసుకోవచ్చు కదా. అందులో తప్పేముంది? పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే మీ తరపున ఒక కాంట్రాక్ట్ మీద సంతకం చేయొచ్చు, లేదా ఆస్తి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. రైట్, అవన్నీ లీగల్ పనులే కదా. కాని కోర్టు బోనుల్లో నిలబడి సాక్ష్యం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి మెదడును మనం అరువు తెచ్చుకోలేం కదా. ఓహో, అంటే నీలమ్మ ఉద్దేశాలేంటి, ఆ స్థలం కొనేటప్పుడు ఆమెకు ఏం తెలుసు అనేది ఆవిడికి తెలియాలి. ఎగ్జాక్ట్లీ. అలాంటి వ్యక్తిగత విషయాలపై వేరొకరు ఎలా సాక్ష్యం చెప్తారు? కరెక్టే. జాంకీ వాష్దేవ్ భోజ్వానీ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. పర్సనల్ నాలెడ్జ్ ఉన్న విషయాలపై పీఓఏ ఇచ్చే సాక్ష్యం చెల్లదు అనా? 100% కరెక్ట్. నీలమ్మ స్వయంగా సాక్ష్యం చెప్పకపోవడం వల్లే ఆమె కేసు పూర్తిగా వీగిపోయింది. అర్థమైంది. మెకానిజం చాలా సింపుల్. నీ మెదడులో ఏముందో నీ పవర్ ఆఫ్ అటార్నీకి ఎలా తెలుస్తుంది? అంతే. ఫైనల్గా ఆ స్థలం శివప్పకే దక్కింది. ఈ మొత్తం అనాలిసిస్ చూస్తుంటే మైనర్ల ఆస్తి కొనే ముందు 100 సార్లు ఆలోచించాలి అనిపిస్తోంది. ఖచ్చితంగా. కొనుగోలుదారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అంటే మైనర్ల ఆస్తి విషయంలో గార్డియన్ కోర్టు అనుమతి తీసుకున్నాడా లేదా అని పేపర్స్ చెక్ చేసుకోవాలి. పక్కాగా చెక్ చేసుకోవాలి. లేకపోతే దశాబ్దాల తర్వాత కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. అలాగే కోర్టులో ఫైట్ చేయాల్సి వస్తే స్వయంగా వెళ్లడం ఎంత ముఖ్యమో కూడా ఈ కేసు నిరూపించింది. అవును.
వేరొకరి మీద ఆధారపడితే కేసు చేజారిపోతోంది. హ్మ్. అయితే ఈ మొత్తం కథలో ఒక విషయం ఆలోచిస్తే నిజంగా భయమేస్తోంది. ఏంటది? దశాబ్దాల పాటు ఒక స్థలంలో ఎలాంటి గొడవ లేకుండా బతికిన తర్వాత ఎప్పుడో 1971లో ఎవరో చేసిన ఒక లీగల్ పొరపాటు వల్ల ఉన్నపళంగా ఆ ఆస్తి మనది కాకుండా పోవడం. అవును, చాలా విచిత్రంగా ఉంది గదా. అదే చట్టము ఒకరికి న్యాయం చేస్తున్నట్లే అనిపిస్తూనే ఆ చట్టం గురించి తెలియని మరొకరి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తోందో ఈ కేసే ఒక పెద్ద ఉదాహరణ. ప్రాపర్టీ లాస్ విషయంలో ఏ చిన్న పొరపాటు క్షమించబడదు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అక్కర్లేదు. ఖచ్చితంగా కొన్నిసార్లు చట్టము ఒకరికి న్యాయం చేస్తూనే మరొకరికి అనుకోకుండా అన్యాయం చేస్తుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.